మా అన్న మహేష్ గౌడ్ గారికి, అలాగే గౌడ సంఘం అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్ గారికి, పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్ కోనరెడ్డి గారికి, వైస్ చైర్మన్ రెడ్డి నాయక్ గారికి, అలాగే తోటి మిత్రులకు, ఇక్కడికి వచ్చిన అక్కాచెల్లందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మరి ఈ రోజు రేపటి ఈ 5 సంవత్సరాల పాలకాలం ముందుకు వస్తున్నది. కానీ ఈ 5 ఏళ్లలో మన పాలకవర్గం మంచి అభివృద్ధి పదంలో ముందంజలో కూడా ఉందని ఈ సమాధానం తెలియజేస్తా ఉన్నాం. ఏ మున్సిపాలిటీలో చూసుకున్నా కూడా అవతల పార్టీ డెవలప్మెంట్ కానీ ఇంకేదైనా ఇల్లీగల్స్ కానీ ఉంటే దాని మీద అభ్యంతరాలు చాలా ఉన్నాయి. మా దగ్గర అటువంటి ఏం కాకుండా కూడా టీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా కూడా డెవలప్మెంట్ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీకు రోజు నిర్ణయించడం జరిగింది. అలాగే మా సోదరుడు కుండలరెడ్డి గారు, మా మిత్రుడు రెడ్డి నాయక్ గారి ఆధ్వర్యంలో మా పురపాలక సంఘం కూడా అభివృద్ధి పదంలో ముందులో ఉంది. మళ్ళీ ఏదైతే ప్రజాపాలనలో మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత కూడా మనకు రేషన్ కార్డు రాలే, ఇప్పటి వరకు ఒక ఇల్లు కూడా రాలే. ఇల్లు రేషన్ కార్డులు ఇవన్నీ రావాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడే వస్తాయి కనుక మనం కూడా ఈ ప్రజాపాలనలో మరి ఏదైతే ఈ గ్రామ సభల ద్వారా పెడితే మరి ఏదైతే ఈ అప్లికేషన్ ద్వారా వచ్చిన ఎలిజిబుల్ పర్సన్ లిస్టు అధికారులు నిర్ణయించడం జరిగింది. దానికి సహకరించిన మా పోచారం మున్సిపాలిటీ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు. ఎందుకంటే మేము ఏం చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకొని కూడా నేను చెప్పింది ఫస్ట్ లిస్ట్ లో వస్తున్నాయంటే అమ్మా సెకండ్ లిస్ట్ ఇంకోరికి వస్తాయంటే కూడా మాకు వాళ్ళు సపోర్ట్ చేసారు. ఆ తర్వాత కూడా మా అధికారులు కూడా మా అందరూ కూడా ఫోన్లు చేసి బాగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి మాకు కూడా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసినారు. కావున ఒక లీడర్ అనేటోడు ఒక 5 ఏళ్ళు పరిపాలన సాగిస్తేనే కాదు, నెక్స్ట్ కూడా మళ్ళీ రావాలని చెప్పేసి ఒక ఉత్సాహంగా పనిచేసే నాయకుడినే మనం వెళ్ళిపోవాలి తప్ప ఈ ఇల్లీగల్స్ ఇట్లాంటి ఏమనుంటే కూడా వాళ్ళందరూ కూడా మనం దూరం పెట్టుకోవాలి. ప్రజలకు మనకు తోడ్పడే నాయకులు మనం చూసుకోవాలి. అలాంటిది ఇప్పుడు మరి రేపటి పాలకవర్గం ముగుస్తుంది కనుక మరి ఇంకొక సంవత్సరం